హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి రెడ్డి. మీరు చూస్తున్నారు టికెటెక్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ ముందుకి ఫ్రెండ్ యాప్ యొక్క ఫుల్ రివ్యూ అనేది తీసుకురావడం జరిగింది. నేను ఈ యాప్ని 1 వీక్ నుండి కంప్లీట్గా యూజ్ చేస్తున్నాను. ఇందులో నాకు 2 మెథడ్స్ అయితే కనిపించాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి కంప్లీట్ ఫ్రీగా యూజ్ చేసుకునే మెథడ్. సో సెకండ్ వచ్చేటప్పటికి పెయిడ్ మెథడ్. అయితే మనం ఈ కంప్లీట్ ఫ్రీగా యూజ్ చేసుకునే మెథడ్ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకొని మన తెలుగు వాళ్ళతో ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ పెయిడ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని ద్వారా మనం పెయిడ్ చేసుకొని యూజ్ చేసుకునేంత స్టఫ్ ఈ యాప్లో అవైలబుల్గా ఉందా అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నేనైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నా. మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్తో పాటుగా అన్ని రకాల యాప్స్ యొక్క రివ్యూస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటా. సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్ యాప్ని అయితే మనం ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నాక చిన్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. అది చేసేసి మీ మెయిల్ ఐడి అయితే లాగిన్ అయిపోండి, లేకపోతే మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయాక మనకి యాప్ ఓపెన్ చేయగానే దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సమయం డిస్కౌంట్ అయితే రన్ అవుతుందన్నమాట. దీనికోసం మీరు క్లోజ్ చేసేయండి. సో ఓకే, క్యాన్సిల్. సో అయిపోగానే మనకి ఈ విధంగా అయితే మన ప్రొఫైల్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చాక మనకి హోమ్ స్క్రీన్ అయితే మనకి ఈ విధంగా కనపడడం జరుగుతుంది. పైన వచ్చేటప్పుడు మనకి యాడ్ అనేటువంటిది వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ పైన మన పిక్ ఉంటుంది, పక్కనే కాయిన్స్ అనేటువంటి ఉంటాయి. ఈ పక్కన వచ్చేటప్పటికి మనకి ఏవైతే విన్నింగ్ ప్రైజెస్ ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఈ పక్కన మనకి చాటింగ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో చాట్లో మనం సెండ్ చేసినవి అలాగే మనం రిసీవ్ చేసుకున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. సో మనకి కింద చూసినట్టయితే ప్రైవేట్ ట్రైనింగ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. ఇక్కడ మనకి చాలామంది మన తెలుగు పర్సన్స్ అయితే వస్తూ ఉంటారు. సో వీళ్ళతో మనం ఇక్కడ నుండి అయితే ప్రైవేట్ ట్రైనింగ్ అని పర్సనల్గా మనం వీళ్ళతో మాట్లాడుకోవచ్చు. దీనికోసం కాల్ బటన్ క్లిక్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి కింద చూసినట్టయితే అన్ని రకాల రూమ్స్ అనేటువంటి అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. సో కింద వచ్చేటప్పుడు మనకి ట్రైనింగ్ అంటే పర్సనల్ రూమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఫ్రెండ్ అంటే ఇక్కడ మనకి సో మెనీ చాట్ రూమ్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డమ్ షార్స్ అన్నమాట. ఇక్కడ మనకి సో మెనీ గ్రూప్స్ అనేటువంటి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్గా మనం చేసినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, అలాగే ర్యాండమ్ పర్సన్స్ వీళ్ళందరితో కూడా ఎక్కడైతే మనం కమ్యూనికేట్ అయితే చేసుకోవచ్చు. ఇది దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా. అయితే ఇందులో ఫస్ట్ మనం చూడవలసింది సెట్టింగ్స్. సో దీనికోసం మీ ప్రొఫైల్లోకి రండి. ప్రొఫైల్లోకి వచ్చాక 3 లైన్స్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక ఇక్కడ మన ప్రొఫైల్ అయితే ఎడిట్ అనేటువంటి చేసుకోవచ్చు. సో ఓకే, బ్యాక్ అయితే వచ్చేయండి. సో మళ్ళీ 3 లైన్స్లోకి వచ్చాక బాగా కిందకు వచ్చే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా. దీంట్లోకి వచ్చాక పైన చూడండి మనకి పర్మనెంట్ డిలీట్ అకౌంట్ అని ఉంది. మనకి చాలా యాప్స్ ఏంటంటే ఈ ఫీచర్ అనేటువంటిది ఉండదన్నమాట. బికాజ్ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈ యొక్క యాప్ నచ్చలేదు. ఎందుకంటే మన దీంట్లో మన ఫొటోస్ కావచ్చు, మన యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకు నచ్చినప్పుడు మన యొక్క డేటా వీళ్ళ దగ్గర ఎందుకు, ఎప్పుడైతే మనం పర్మనెంట్ డిలీట్ అకౌంట్ క్లిక్ చేసామో కంప్లీట్గా వీళ్ళ యొక్క సర్వర్స్లో మన ఫొటోస్ కావచ్చు, మన యొక్క డేటా మొత్తం కూడా డిలీట్ అయితే అయిపోతుంది అన్నమాట. సో మీకు నచ్చకపోతే ఈ విధంగా కూడా చేసుకోండి. ఇవి సెట్టింగ్స్లో మనకి ముఖ్యమైన మాట. మిగతా అన్నీ కూడా వేస్ట్ అనవసరం అయితే చెప్పుకోవచ్చు. సో బ్యాక్ అయితే వచ్చేయండి. ముందుగా మనం మీకు అక్కడ బాంబు అయితే పేలుస్తుంది. ఫస్ట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా ప్రైవేట్ ట్రైనింగ్ అని. సో ఈ ప్రైవేట్ ట్రైనింగ్ వాళ్ళతో మనం మాట్లాడాలంటే ఈ విధంగా జస్ట్ మీరు జాయిన్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బాంబు అయితే పేలిపోయింది. ఏంటి, 200 కాయిన్స్ కోసం మనల్ని 99 రూపీస్ అయితే పే చేయమంటున్నాడు అనమాట. అంటే మనం ఏదైతే ప్రైవేట్ ట్రైనింగ్ అనేటువంటి ఆప్షన్ ఉందో, అంటే పర్సనల్ మాట్లాడుకునేది ఏదైతే ఉందో దీంట్లో మనం అమౌంట్ అనేటువంటి పే చేసుకోవాలి అనేది క్లారిటీ రావడం జరిగింది. సో మరి ఫ్రీగా మాట్లాడుకునేటువంటి ఆప్షన్ లేదా బ్రో అంటే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్, నేను ఉన్నానుగా మీకు. సో కింద మనకి ప్రైవేట్ ఆప్షన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీరు స్కిప్ చేసేయండి. అవన్నీ కూడా పెయిడ్ మాట. ప్రైవేట్ సెక్షన్ అంతా కూడా ఏవైతే గ్రూప్స్ కావచ్చు, ఏవైతే మనకి రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా ఫ్రీ. సో ఫస్ట్ వచ్చేప్పటికి డమ్షారాస్ ఉంది కదా, దీంట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసి మనకి సో మెనీ గ్రూప్స్ అనేటువంటి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో గ్రూప్స్ అని కాదు, ఇందులో మనకి మాట్లాడుకుంటుంటారు అన్నమాట టీమ్స్ అని. దీనికోసం ఏదైనా సరే ఒక ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. రాగానే మనకి ఇక్కడ చాలామంది అయితే మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట డైరెక్ట్ వీడియో కాల్ రూపంలో. మనం కూడా వీళ్ళతో మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది జాయిన్ వెయిట్ లిస్ట్ అని. దీని మీద క్లిక్ చేసామంటే ఎవరైతే పర్సన్ వెళ్ళిపోయాక మనం అయితే ఆ ప్లేస్లోకి వెళ్ళి మనం కూడా వాళ్ళతో వీడియో కాల్ అనేటువంటిది మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఇది కంప్లీట్గా ఫ్రీ. దీనికోసం ఎటువంటి పేమెంట్ కూడా చేయని అవసరం లేదు. వీళ్ళందరూ మన తెలుగు పీపుల్సే కాబట్టి మనల్ని ఏదో మోసం చేస్తారనో లేకపోతే ఇంకేదో చేస్తారని భయం అయితే ఉండదన్నమాట. ఇది. సో బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చాక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రెండ్ మేక్ రూమ్స్ అని ఉంది కదా, దీంట్లోకి అయితే రండి. దీంట్లోకి వచ్చాక మనకు సో మెనీ రూమ్స్ అనేటువంటి కనిపిస్తూ ఉన్నాయి. సో మనకు నచ్చినటువంటి ఏదైనా సరే ఒక రూమ్లో అయితే జాయిన్ అయిపోండి. సో జాయిన్ అవ్వగానే ఇక్కడ కూడా చాలామంది అయితే వాయిస్ కాల్స్లో మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇందాకడేమో వీడియో కాల్స్, ఇది వచ్చేప్పుడు వాయిస్ కాల్స్ అనమాట. సో దీంట్లో కూడా మనం జాయిన్ అవ్వాలంటే జస్ట్ ఏమీ లేదు. ఇక్కడ
మీరు జాయిన్ విష్ లిస్ట్ అయితే క్లిక్ చేసేయడం వల్ల మనం వీళ్ళకైతే లిస్ట్ అనేటువంటిది వెళ్తుందన్నమాట. ఎప్పుడైతే పైన పర్సన్ ఖాళీ అవుతారో సో నెక్స్ట్ మనం వెయిటింగ్ లిస్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్ ఏంటంటే ఆ వెయిటింగ్ లిస్ట్లో మనం ఏదైతే నెంబర్ వస్తుందో మన నెంబర్ రాగానే మనం కూడా పైన వెళ్ళి వాళ్ళతో అయితే మాట్లాడుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క రూమ్స్లో కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫ్రెండ్ క్లబ్స్ అని ఉన్నాయి కదా, ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. సో దీంట్లోకి అయితే వచ్చేయండి. సో దీంట్లోకి వచ్చాక మనకి సో మెనీ క్లబ్స్ అనేటువంటివి ఉన్నాయి. చూడండి, నేను ఆల్రెడీ కొన్ని క్లబ్స్లోకి అయితే జాయిన్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం జరిగింది టెస్టింగ్ చేసిన సమయంలో అన్నమాట. సో ఇందులో మీకు నచ్చినటువంటి ఏదన్నా సరే ఒక గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు అందులో జాయిన్ అయితే అయిపోండి. సో జాయిన్ అవ్వడం కోసం మనం ఎటువంటి కాయిన్స్ కూడా పే చేయని అవసరం లేదు. సో జాయిన్ విత్ 0 అని క్లిక్ చేయండి. సే హాయ్ ఉంటుంది. సో ఓకే, ఇక్కడ మనం హాయ్ అని అయితే మెసేజ్ వీళ్ళకి పంపించేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మెసేజెస్ అనేటువంటి వెళ్ళిపోతాయి. సో అదేవిధంగా మనకి ఇందులో ఎవరితోనా సరే మాట్లాడుకోవాలి అంటే నేను ఒక ట్రిక్ అయితే కనిపెట్టడం జరిగింది. అదేంటంటే ఇక్కడ వాళ్ళ యొక్క పైన ఛానల్ ఏముంది కదా, అదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నాక మెంబర్స్ అందరూ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నారన్నమాట. సో మనం వాళ్ళతో మాట్లాడాలి అంటే వాళ్ళ ప్రొఫైల్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి ఫాలో రిక్వెస్ట్ అయితే కొట్టండి. వాళ్ళు ఎప్పుడైతే తిరిగి ఫాలో చేస్తారంటే ఫాలో బ్యాక్ ఎప్పుడైతే చేస్తారో సో ఆటోమేటిక్గా మనకి యాడ్ ఫ్రెండ్ అనేటువంటిది కూడా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యాక అక్కడ మనం వాళ్ళు కలిపి కమ్యూనికేషన్ అనేటువంటి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అన్నమాట. సో ఈ విధంగా కూడా మనం చిన్న హ్యాక్ అనేటువంటి చేసుకోవచ్చు. సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసాక నెక్స్ట్ మనకి గ్రూప్ రూమ్స్ ఉన్నాయి కదా, దీంట్లోకి అయితే వచ్చేయండి. సో ఇందులో మనకి సో మెనీ ఉంటాయన్నమాట. బట్ మన తెలుగు వాళ్ళు అలాగే హిందీ వాళ్ళు అందరూ ఉంటారు. మీకు ఎవరికాలు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని ఆ రూమ్లో అయితే జాయిన్ అయిపోండి. సో జాయిన్ అయిపోయాక వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ మన కామెంట్ సెక్షన్లోని అలాగే పైన మాట్లాడుకుంటున్నారు. మనం కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మనం వీళ్ళతో మాట్లాడచ్చు. లేదు మనం కూడా పైకి వెళ్ళి మాట్లాడాలంటే ఖాళీగా ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే జాయిన్ వెయిట్ లిస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసేయండి. సో సెలెక్ట్ చేయగానే మన రిక్వెస్ట్ వెళ్ళింది. అడ్మిన్ అయితే ఆల్రెడీ ఓకే చేశారన్నమాట. ఓకే చేయగానే మనం అయితే ఈ పర్సన్తో మాట్లాడుకోవచ్చు. చూడండి, ఆల్రెడీ నన్ను అయితే ఓకే చేస్తారు. బట్ రికార్డింగ్ ఉన్నాను కాబట్టి స్పీకర్ అయితే ఆఫ్ చేశారు అనమాట, మైక్ అనేటువంటిది. సో మనం ఈ విధంగా అయితే వీళ్ళతో కూడా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో లీవ్ లాస్ట్లో మనకి రీసెంట్ అని ఉంది కదా, రీసెంట్లోకి వచ్చారంటే ఇక్కడ మనకి ర్యాండమ్ అని ఉంది. దీని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసారంటే ఆడియో కాల్, వీడియో కాల్ 2 ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది. సో మనం ఆడియో కాల్ సెలెక్ట్ చేసామంటే ఇక్కడ అమౌంట్ అడుగుతుంది. అంటే మనకి ఇందులో సో మెనీ ఫీచర్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి. బట్ మనం వాటిని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా పేమెంట్ అనేటువంటిది అడుగుతుంది అన్నమాట. సో ఇది కంప్లీట్గా ఈ యాప్ గురించి రివ్యూ అనేటువంటిది. అయితే మనం ఒక చిన్న కంపారిజన్ కూడా చేద్దాం. అదేంటి అంటే రీసెంట్గా మన ఛానల్లో బూమ్ బూమ్ యాప్ గురించి కూడా వీడియో చెప్పాను. దీంతో పాటుగా పీకు యాప్ గురించి కూడా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది కదా. అయితే ఈ మూడిట్లో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఏది బెటర్? ఫస్ట్ వచ్చి బూమ్ బూమ్ యాప్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఫ్రెండ్ యాప్ అనేది మోర్ దెన్ 100 టైమ్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. అదే మనం పీకు యాప్తో కంపేర్ చేసుకున్నప్పుడు హెడ్ టు హెడ్ అయితే ఉంటుంది జరుగుతుంది అనమాట. ఎందుకంటే రెండింటిలోనే కూడా మనకి మేజర్ ఫీచర్స్కి ఏమో ఏదైతే మనం పేమెంట్ ఉంటుందో పేమెంట్ చెల్లించుకోవాలి, అదర్వైజ్ అంతా కూడా ఫ్రీ అన్నమాట. అయితే మీ అందరూ డౌట్ రావచ్చు, బ్రో మరి ఫ్రెండ్ యాప్లో మనం పేమెంట్ చేసుకోవచ్చా, జెన్యూన్ అంటావా అని. మీకు ఎప్పుడైతే మన గ్రూప్స్లో ఒక పర్సన్ 100% మీకు కనెక్ట్ అవుతారో, సో మీ ఇద్దరు కూడా పర్సనల్గా మాట్లాడుకోవాలన్న సందర్భంలో మాత్రమే పేమెంట్ చేసుకోండి. అది కూడా 100 రూపీస్ పేమెంట్ ఉంది కదా, అది మాత్రమే చేసుకుని అయితే యూజ్ చేసుకోండి. అంతే తప్ప మీకు ఎవరో కనెక్ట్ కాకముందే ముందుగా మీరు పేమెంట్ చేసుకోవడం అనేది నాట్ రికమెండబుల్. సో ఓకే, మన ఛానల్లో అయితే మిమ్మల్ని పేమెంట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోండి అని చెప్పి ఏ యాప్ని కూడా ప్రమోట్ అయితే చెయ్యను. ఎందుకు చెప్తున్నానంటే అమౌంట్ అనేది చాలా వాల్యుబుల్. ఈ డేటింగ్ యాప్స్ అనేటువంటి జస్ట్ టైంపాస్ కోసం మాత్రం యూజ్ చేసుకోవాలి తప్ప దీని ద్వారా మనం సీరియస్గా రిలేషన్ అనేటువంటి బిల్డ్ చేసుకోవడం కుదరదు. బికాజ్ ఆఫ్ ఇదేమి ఫారెన్ కంట్రీస్ ఏమీ కాదు కాబట్టి. సో ఇది మాట కంప్లీట్గా యాప్ గురించి. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు నెక్స్ట్ వీడియోలో ద బెస్ట్ స్మార్ట్ వాచ్ని తీసుకోవడం జరుగుతుంది. ఎంత బెస్ట్ అంటే చాలా 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 బాగా నచ్చుతుంది మనకి. ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా ఆ యొక్క వాచ్ యొక్క రివ్యూ అయితే చేయలేదన్నమాట. అంత మంచి వాచ్ని తీసుకోవడం జరుగుతుంది. సో మీరు అది మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్. సో మనం ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మరి నేను మీ సాయి రెడ్డి, సైనింగ్ ఆఫ్.